ఈ జిహాదీ మూకలు అక్కడున్న హిందువుల దేవాలయాలపై దాడులకు పాల్పడుతూ హిందువులపై అత్యాచారాలకు పాల్పడటాన్ని భారతదేశంలోని హిందువులంతా ముక్త కంఠంతో ఖండించాలని హిందూ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. తెనాలి మార్కెట్ సెంటర్ నుండి హిందూ సంఘాల ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దురాగతాలను నిరసిస్తూ సోమవారం సాయంత్రం కాగడాల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పాడిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ హిందూ సమాజం పట్ల వివక్షతో పక్కనున్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ ప్రాంతాల్లో జరుగుతున్న దాడులను ఖండించడమే కాకుండా అవసరమైతే తిరుగుబాటు కూడా తాము సిద్ధమని అన్నారు. పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అడపా సంపత్రాయుడు మాట్లాడుతూ సెక్యులరిజం మాటున సన్నాయి నొక్కులు నొక్కేవారు బంగ్లాదేశ్లో హిందువులపై జరిగే దాడులు అమానుషాల గురించి సానుభూతిగా కూడా మాట్లాడకపోవడం అత్యంత దుర్మార్గమని అన్నారు. కులాలకు అతీతంగా మనమంతా హిందువులని గుర్తించి హిందువులపై జరిగే దాడులను ప్రతిఘటించాలని అన్నారు. కుట్రపూర్తి విధానాలను హిందువులు సంఘటితంగా తిప్పుకొట్టాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరిగే అమానుషాల పట్ల హిందువులంతా మేల్కొనాలని అన్నారు. హిందూ ధర్మాన్ని రక్షించడానికి ఎటువంటి త్యాగాలకైనా సిద్ధం కావాలని అన్నారు. ఈ నిరసన ప్రదర్శనలో ఆర్ఎస్ఎస్ నాయకులు అవ్వారు శ్రీనివాసరావు, ఆర్య సమాజం సభ్యురాలు కళ్యాణి, హిందూ చైతన్య వేదిక నాయకులు అంచె మారుతీరాం, సత్యనారాయణ, భారతీయ జనతా పార్టీ నాయకులు గాజుల వెంకయ్యనాయుడు, మైలా హరికృష్ణ, భారతీయ వికాస్ పరిషత్ నాయకులు రమేష్ బాబు, గోపాలం శ్రీనివాస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీఎల్ అధ్యక్షులు పెదలంక వెంకటేశ్వర్లు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు రామాంజనీయులు, సత్యం శివం సుందరం సామాజిక సేవా కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు తన్నీరు శివశంకర్, సమయపురం సురేష్, కొత్తమాసు రామకృష్ణ, పలు హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. బంగ్లాదేశ్లో స్థానిక హిందువులు, బౌద్ధులు, క్రిస్టియన్లు, మైనారిటీలు అందరిని కూడా అత్యంత కిరాతకంగా అరాచకత్వంతో అక్కడ దాడులు సాగిస్తున్నారు. కేవలం ఇది ఒక రిజర్వేషన్ అనే విద్యార్థుల రిజర్వేషన్ అనే ఒక వంకతో సాగుతో జరుగుతున్న దాడుల్లో కేవలం ప్రపంచం మొత్తంలో ఉన్న హిందువులందరూ కూడా ఏ విధంగా ఇబ్బందులు పడాలో అంతకి కిరాతకమైన ఇబ్బందుల్ని బంగ్లాదేశ్లో చూపిస్తున్నారు. ఇంతకుముందు సిరియాలో కానీ ఆఫ్ఘనిస్తాన్లో కానీ హిందువుల మీద ఇంత గట్టి దాడులు జరగలేదు, కేవలం బంగ్లాదేశ్లో జరుగుతున్నాయి. ఇదంతా ప్రపంచ కుట్రలో భాగంగా ముస్లిం, కమ్యూనిస్ట్, వీళ్ళు కాంగ్రెస్ కూడా దాంట్లో ప్రధానంగా పాత్ర పోషిస్తూ వాళ్ళని అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ కుట్రలని భారతదేశంలో ఉన్న హిందూ సంఘాలన్నీ కూడా ఖండిస్తున్నాము. నిజాం పరిపాలనలో ఎంత కష్టపెట్టారో మన తాతలు ముత్తాతలకు తెలుసు. ఆంగ్లేయులు మనల్ని ఎంత బాధ పెట్టారో ఇప్పుడు మనకి తెలుసు. మళ్ళీ నిద్రపోతున్నాం. దేశభక్తి మన పిల్లలకి నేర్పాలి, దైవభక్తి నేర్పాలి, మాతృభక్తి నేర్పాలి, పితృభక్తి నేర్పాలి. ఎక్కడ ఉన్నా సరే ప్రాణానికంటే కూడా ధర్మం గొప్పది. హిందూ ధర్మాన్ని రక్షించడానికి నేను ఏ విధమైన త్యాగం చేయడానికైనా సిద్ధం అనే ఆత్మబలాన్ని అందరిలో నింపుకోవాలి. అందరం కలిసి బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడిని ఆపాలి. ప్రభంజనం అవ్వాలి అందరూ కలిసి ధర్మ రక్షణ కోసం. అప్పుడు దుర్మార్గం చేసే వాళ్ళు బలహీన పడతారు, మనం నిద్రాణంగా ఉంటే దుర్మార్గులు బలపడతారు. కాబట్టి హిందూ బంధువులందరూ కూడా మేల్కొనాలి, ఐక్యం తెచ్చుకోవాలి, పోరాటం చేయాలి. దేని మీద? అధర్మం మీద, అధర్మం చేసే రాక్షసుల మీద. కాబట్టి బంధువులారా, మన గుడలని కూలగొట్టి మన స్త్రీలపైన అత్యాచారాలు చేసి ఎన్నో రకాల ఇబ్బందుల్ని కలగజేస్తున్న దుర్మార్గులైనటువంటి జనుల్ని దునుమాడటానికి మనందరం సింహాలం కావాలి. 400 మందిని హిందూ అని తెలుసుకొని దారుణంగా, అతి దారుణంగా హత్య చేశారు బంగ్లాదేశ్లో. వాళ్ళకి 2 సంవత్సరాల పాటు కరోనా టైంలో అన్నం పెట్టిన దేవాలయాల్ని ఈరోజు కూల్చేస్తున్నారు. ఈ సమాజం ఇట్లాగే ఎదురుపోతే రేపటి రోజున మనకు కూడా ఇలాంటి దుస్థితి వస్తుందనేది ఈ హిందువులు గమనించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే అది ఎక్కడో పక్కింట్లో జరిగిన సంఘటన కాదు, మన హిందూ బంధువులు జరిగిన సంఘటన మనం అందరూ గుర్తించుకోవాలా. ఎందుకంటే ఈ సంఘటనలు చూస్తే 2 మినిస్టర్స్ని, ఆ క్యాబినెట్లో ఉన్న 2 హిందూ మినిస్టర్స్ కావాలని కాల్చి చంపారు నడి రోడ్డు పైన. ఇది ఎక్కడ ఉంది? వీళ్ళు చెప్తున్న సోషలిజం ఎక్కడ ఉంది? వీళ్ళు చెప్తున్న సెక్యులరిజం ఎక్కడ ఉంది? ఈ మాటలు మనం పక్కన పెట్టి మనమందరం హిందువులం, ఒకే కుటుంబ సభ్యులం. ఈ దేశమే కాదు, ఈ ప్రపంచంలో ఎక్కడున్న హిందువులు అందరూ ఒక్కటే ఉంటారని, మనం అందరం హిందూ బంధువులమని, ఆ హిందువులకి రక్షణగా మనం ఉంటామని ఈ రోజున తెనాలి హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఒక్క పిలుపు, జస్ట్ 2 మినిట్స్ క్రితం ఇచ్చిన పిలుపు. ఇది ఏదో 2-3 రోజుల క్రితం ఇచ్చిన పిలుపు కాదు. ఇంతమంది దేదరయ్యారు. అదే ఈ చైతన్య వేదిక
అందరికీ రకరకాల మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తే ఈ తెనాలి మన ఈ రోజున జరిగిన సంఘటన మరొకసారి గుర్తు చేసుకోవస్తుంది. ఏంటంటే 1942లో క్విట్ ఇండియా ఉద్యమం ఇదే రోజున జరిగింది. తెనాలిలో 7 బలిపశులయ్యారు. అదే సంఘటన ఈ రోజున మనం అందరం కానీ ఐక్యత అయితే ఈ తెనాలి మళ్ళా ఒక్కసారిగా ప్రపంచ దేశంలో ఉన్న హిందువులందరికీ గడ్డగా ఉంటుంది. అదే స్ఫూర్తితో హిందువులందరూ కూడా ప్రతి ఒక్క హిందువు కూడా బంగ్లాదేశ్ హిందువులకి మద్దతుగా ఉండాలని, అదేవిధంగా ప్రపంచంలో ఏ హిందూ సంఘటనకి ఏ హిందూ ధర్మానికి దాడి జరిగిందో ఆ రోజున ప్రతి హిందూ స్పందిస్తాడన్న విషయం తెలియటం కోసమే ఈ చిన్న ప్రయత్నం చేశాం. ఏదైతే బంగ్లాదేశ్ మన నుంచి విడిపోయిందో ఆ బంగ్లాదేశ్లో వాళ్ళ స్వప్రయోజనాల కోసం కొన్ని రాజకీయ కారణాలతో వాళ్ళు చేసే కొన్ని బందులు ఈరోజు హిందువుల మీద దాడులుగా వాటిని మార్పు చేసి యావత్ హిందూ సమాజాన్ని అక్కడ బంగ్లాదేశ్లో ఉన్న హిందువులందరినీ కూడా అక్కడి నుంచి తరిమివేసే లేదా చంపేసే ప్రక్రియ ఏదైతే జరుగుతుందో దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు తెనాలిలో హిందూ చైతన్య వేదిక పేరు మీద మన మార్కెట్ సెంటర్ నుంచి శివాజీ చౌక్ దాకా ర్యాలీ చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా అక్కడ ఏం జరుగుతుందో తెలియజేసే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఇందాక పెద్దలందరూ చెప్పినట్టు పక్కనున్న పాకిస్తాన్ కానివ్వండి, బంగ్లాదేశ్ కానివ్వండి, ఈ రెండు కూడా మత ప్రాతిపదికన విడిపోయి మన నుంచి కేవలం వాళ్ళ మతాన్ని అక్కడ పెంపొందించుకునేలాగా హిందువుల మీద దాడులు చేస్తూ ఉంటే ఇక్కడున్న కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళకి వత్తాసుగా సెక్యులరిజం ఇలాంటి విచిత్రమైన పదాలతో వీళ్ళు ఇక్కడున్న వాళ్ళకి కొమ్ము గాయటం నేను చాలా చూసా. ప్రచార మాధ్యమాల్లో చూస్తున్నాం. ఎవరు కూడా హిందువుల మీద దాడి అని చెప్పటల్లా మైనారిటీల మీద దాడి అంటున్నారు. అంటే ఇక్కడ కూడా ఒక మోసం. మైనారిటీలు అంటే ఈ దేశంలో ఉన్న మైనారిటీల మీద దాడి అన్నట్టుగా ఏదో దాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి యావత్ హిందూ సమాజం దీని మీద జాగృతులై ఉండాలి. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం